అందరికీ నమస్కారం అండి. అవుననుషకి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. నేను బాగున్నాను. మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది ఏంటి అంటే 6th మంత్ ప్రెగ్నెన్సీ యాక్టివిటీకి సంబంధించిన వీడియో. నాకు మామూలుగా తెలుగు భాష అంటే ఇష్టం, అది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నేనేమనుకున్నానంటే శతకాలను కొన్ని నేర్పుదాం అనుకున్నాను. ఇప్పుడు మా తమ్ముడు పిల్లలు కూడా కృష్ణ శతకం ఒకటి మొత్తం శతకం అంతా నేర్పేసిందమ్మ. వీళ్ళకి నేర్పడానికి ఉంటుంది అని చెప్పి నాకైతే వేమన శతకం, భర్తృహరి సుభాషితాలు, దాని తర్వాత ఏంటంటే సుమతి శతకం, ఈ 3 శతకాలే నాకు తెలుసు. మిగతా శతకాలు అంటే దశరథ శతకం కానీ శతకాల పేర్లు తెలుసు, కానీ నేను చదివినప్పుడు నాకు పుస్తకాలు అల్పుడు అంటే నేను చదువుకున్నప్పుడు నేను చదివిన వాటిలో నాకు భర్తృహరి సుభాషితాలు, వేమన శతకం, సుమతి శతకం ఈ 3వే నాకు తెలుసు. వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరంపతగున్ కనిగల్ల నిజము తెలిసిన మనుజుడెప్పుడో నీతిపరుడు మహిళ సుమతి మేడి పండు చూడు మేలిమై ఉండు పట్టవిప్పు చూరుడు పురుగులుండును పెరికివాని వదిన బింక మేలాగురా విశ్వదాభిరామ వినరవేమ గంగి గోపాలు గరటడైనను చాలు కడివడైనను మేము కర్మపాలు భక్తి గలుగుగూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినరవేమ. వేమన శతకం అంటే నాకు కొంచెం తక్కువని చెప్పగలను. సుమతి శతకంలో కొన్ని అంటే శతకాలే నాకు తెలుసు, పద్యాలు కూడా కొన్ని నేర్పాలని చెప్పాలని ఉంది. మరి ఎన్ని నేర్పుతానో ఏంటో. ఇంకా ఏంటంటే నేనైతే విజయవాడ నుంచి తెప్పించుకున్నాను శతకాల పుస్తకాలు. ట్విస్ట్ ఏంట్రా అంటే నాకు వేమన శతకం, సుమతి శతకం, భర్తృహరి సుభాషితాలు, భాస్కర శతకం దొరకలేదు. నాకు దొరికిన 2 శతకాలు ఏంటంటే కృష్ణ శతకం, లక్ష్మీ నృసింహ శతకం. నాకు లక్ష్మీ నృసింహ శతకం ఉందని కూడా నాకు తెలియదు. కృష్ణ శతకం అంటే ఉందని తెలుసు, కానీ ఈ పుస్తకాలు కొనడానికి వెళ్ళినప్పుడు వేమన శతకం, సుమతి శతకం స్టాక్ లేవట. మళ్ళీ ఏమన్నా అవి వచ్చినప్పుడు అవి తెప్పించుకోవాలి. నిజంగానే ఇప్పుడు నేను వేమన శతకము, తర్వాత సుమతి శతకం ఇలా సుభాషితాలు చెప్పినంత ఇదిగా టకటకటక ఇదైతే చెప్పలేను, కానీ శతకం అంటే 100 శ్లోకాలు ఉంటాయి. ఇంకా ఏంటంటే ప్రతిపదార్థము తాత్పర్యము ఉన్నాయి. ఇప్పుడు ఇది నేను నాకైతే ఇప్పుడు నేను నేర్చుకుని ఖచ్చితంగా నేర్పాలి అని నాకు బాగా గట్టిగా ఉంది. ఎందుకంటే నాకే రావు. నాకు నిజంగానే కృష్ణ శతకం, లక్ష్మీ నృసింహ శతకం నాకు తెలియదు అసలు. ఇది శతకం టీకా తాత్పర్య సహితంగా ఉంది. ఇది కొంచెం సంస్కృతం లాగే కొంచెం అంటే మనకి వేమన శతకం, భర్తృహరి సుభాషితాలు, సుమతి శతకం ఏంటి అంటే ఒక రకమైన తెలుగు భాష మన వాడుక భాషలో ఉంటాయి. కానీ ఇవి ఏంటంటే శ్రీ రుక్మిణీస కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారక నిలయ జనార్దన కారుణ్యముతోడ మమ్ము గావుము కృష్ణ. ఇది మొదటి శ్లోకం. ముందర నేను నేర్చుకుని నేర్పాలి. సరే, వాళ్ళ గురించైనా నేర్చుకుందామని అనుకున్నా. ఇక్కడ ఏంటంటే టీకా తాత్పర్యం, టీకాను తాత్పర్యం. టీకా అంటే ప్రతి పదార్థానికి ప్రతిపదార్థం ఉందన్నమాట. ఓ కృష్ణ రుక్మిణీనాథ అందమైన జుత్తు గలవాడ, నారద గానలోల అంటే నారదుడు గానం చేస్తాడు కదా, గానలోల గోవర్ధన పర్వతమును ఎత్తినవాడ, శౌరి ద్వారకావాసి భక్తులను బ్రోచే భగవంతుడా దయతో మమ్ము కాపాడము, అది దాని అర్థం. అమ్మో, ఇది సంస్కృతంలోనే ఉండింది. అంటే అమ్మ రెండోది, నీవే తల్లివి తండ్రివి, నీవే తోడు నీవే సఖుడై, నీవే గురువుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. ఇవి మొదటి శ్లోకాలు కాబట్టి ఇలా చదువుతున్నాను. ఓ కృష్ణ, నీవే నా తల్లివి తండ్రివి, నీవే నా సహోదరుడివి హితుడవు, నీవే నాకు గురుడవు దైవానివి, నీవే నాకు ప్రభువు, నీవే నాకు ఆధారడువు, ఇది నిజం. అమ్మో, ఈ తర్వాత ఇవి కొంచెం హరియను 2 అక్షరములు హరించిన పాతకములు నంబు జనాభా మరియు నీ నామ మహత్యము హరిహరి పొగడంగ వశము హరి శ్రీకృష్ణ. బాబోయ్, కమలము నాభియందు గల శ్రీ ఓ శ్రీహరి, హరి అని 2 అక్షరములు ఉచ్చరించినంత మాత్రాన పాపములు అన్నీయూ హరించును. ఓ శ్రీహరి, హరి అనే నీ నామము హరిహరి అని పొగడని ప్రశంసించుటకు మా తరమా, నిన్ను పొగడంగా మేమెంత తండ్రి. అమ్మో, నిజంగానే ఇవి చదివి నేర్పాలండి. ఎందుకంటే శ్లోకాలు నేర్పుదామనుకున్నాను, అంటే పద్యాలు, శ్లోకాలు కాదు. శ్లోకాలు నేను ఎలాగో ఈ ఏమంటారు దాన్ని శతకాలు శ్లోకాలు నేను చెప్తాను, కానీ పద్యాలు భారతం భాగవతం నాకు ఒక శ్లోకం బాగా ఇష్టం. అటజని కాంచి భూమిశ్ర డంబుచర జరీ పటల్ ముఖర్ ముఖర్ ముట లభంగ తరంగ మృదంగ నిష్పల స్ఫుటపటనానుకూల పరిపుల్ల కళాకళాభిజాల
శీతశైలమన్ ఏదో ఉంది, కొంచెం శీతశైలమన్. ఇది ప్రవరణ స్వాగతంలో నా 10th క్లాస్లో నేను చదువుకున్నాను. అదొకటే నాకు వచ్చు. ఇంకా మిగతా పద్యాలు ఏం రావు. భాగవతం ఏమైనా ఉంటాయి కదా, భాగవతం భారతం పద్యాలు, ఆ పద్యాలు నేర్పుతామని ముందర శ్లోకాలు తర్వాత ఇదిగో ఈ శతకాలు ఆ శతకాలు నేర్పిన తర్వాత చూద్దాం. ఇదేదో ప్రయత్నం చేస్తాను, ఎలా చదువుతానో నాకు తెలియదు. ఓ కారుణ్య పయోనిధి నా కాధరంబు వగచు నయముగ బ్రోవన్ నాకేల ఇతర చింతలు నా కధిపతి వినుత లోక నాయక కృష్ణ. సర్వాధిపతి అయిన ఇంద్రునిచే కొనియాడబడినవాడా, లోకనాయక, దయాసముద్రుడా, నీవు నాకు సహాయకారిగా యుండి బ్రోచుచుండగా ఇతర ఆలోచనలు నాకెందుకు తండ్రి. బాగుందండి, ఇది చాలా బాగుంది. కానీ నిజంగా ఇవి చదవడానికి నోటికి అంటే మనం వేమన శతకం సుమతి శతకం చెప్పినంత బాగా రావడానికి కొంచెం సమయం పడుతుంది. నేను కూడా నేర్చుకోవాలి. ఇంకొద్దు, నాకే రాదు అనే అనుమానం నా మీద నాకే వచ్చేస్తోంది. చుక్కల నన్నగా వచ్చును గ్రక్కున భూరేణువుల గణుతింపనగున్ జొక్కన నీ గుణజాలము నక్క జనముకు లెక్కబెట్టి నజునుకు కృష్ణ. ముక్కలుగా చదువుతున్నా. ఓ కృష్ణ, అసాధ్యముగు నక్షత్రములను భూరేణువులను లెక్కపెట్టగల వచ్చునేమో కానీ నీ గుణజాలములనన్న బ్రహ్మకైన సఖ్యము కాదు కదా. అబ్బో, ఇది అసలు ఏ ఉత్పలమాల చంపకమాల ఏ ఛందస్తో వాడారో మరి నాకు తెలీదు. 97 శ్లోకం 100 శ్లోకం చదువుతూ ఉండండి. తిరుమణి దురిత విదూరము తిరుమణి సౌభాగ్యకరము త్రిజగంబుదన్ తిరుమణి బెట్టిన మనుజుడు పరమ పవిత్రుండు భాగ్యవంతుడు కృష్ణ. అబ్బో, ఓ కృష్ణ, నీ గంధము ధరించినచో పాపములంటవు. తిరుమణి మంగళకరమైనది. శ్రీగంధమును ధరించినవాడు గొప్ప పుణ్యాత్ముడు. ముల్లోకముల యందు మిక్కిలి పుణ్యాత్ముడు భాగ్యవంతుడు. అబ్బాయి, ఆఖరి శ్లోకం ఆగండి, 99 చెబుతాను. అందెల పాదములందున సుందరముగా నుంచి నావు సొంపలరంగా మందరధరముని సున్నుత నందుని వరపుత్ర నిన్ను నమ్మితి కృష్ణ. ఓ కృష్ణ, అందముగా అందెలను పాదములందు ధరింపు ఇంపు సొంపుగా అలరారినావు. మందరధర ముని సున్నుత నందుని వరపుత్ర నిన్నే నమ్మితే శ్రీకృష్ణ. అనుదినము కృష్ణ శతకము వినిన బడించున ముక్తి వేడుక గలుగన్ ధనధాన్యము గోగణములు తనయుల నభివృద్ధి నొందు తథ్యము కృష్ణ. ఇది కొంచెం అర్థమైంది. ఓ కృష్ణ, ప్రతిదినము భక్తితో ఈ శతకమును విన్నను పఠించును వారికి ధనధాన్య గోగణ సంపత్తి వంశాభివృద్ధియు కలుగు మోక్షము సిద్ధించుట తథ్యము. కావున ఎల్లరూ ఈ శతకమును భక్తి శ్రద్ధలతో పఠించి సత్ఫలితములు పొందుదురుగాక. బాబాయ్, ఇది నేను చదువుకోవాలి. నేను చదివి అంటే ఇలా పుస్తకం చూస్తూ ఇలా ముక్కలుగా కాకుండా ఫాస్ట్గా చదువుకోవాలి, పిల్లలకు నేర్పాలి. చూద్దాం ఎలా చేస్తాను. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసేవాళ్ళు, నేను ప్రెగ్నెన్సీ సిరీస్లో చాలా వీడియోస్ చేశాను. మంత్లీ యాక్టివిటీస్ గురించి కానీ, డైట్ గురించి కానీ, ఎక్స్పెక్టేషన్స్ గురించి కానీ, అలాగే కొన్ని ట్రీట్మెంట్స్ గురించి అంటే IUI గురించి, IVF గురించి, వాటిలన్నిటి గురించి కూడా నేను మొత్తం అన్ని కలిపి ఒక ప్రెగ్నెన్సీ సిరీస్ అని ఒక ప్లేలిస్ట్లో పెడతాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా వాటికి సంబంధించిన లింక్స్ పెడతాను. ఈ వీడియో చూసేవాళ్ళు ఒకసారి ఆ వీడియో కూడా చూసి మీకేమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.